చెప్పండి బ్రో, మీరు ఏ యూనివర్సిటీనా? అని ఇక్కడే చదువుకున్న స్టూడెంట్. ఎన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది లోపల? అసలు లోపల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. లోపల జరిగేది ఏంటి, ఇక్కడ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, రకరకాల ఇక్కడ కీటకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి మాకు తెలియని కూడా చాలా చనిపోతున్నాయి. 50 జేసీబీలతోటి పని ఒకేసారి చేయడం వల్ల అవి వాటికి ఎడిపో తెలియక నైట్ పూట మీరు చూస్తుంటారు వీడియోలలో పక్షులు, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు ఘోరంగా అరుస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని. వాటి మూగ జీవాలు కాబట్టి వాటి చెప్పలేకపోతున్నాయి. కానీ మనకు ఆ వీడియో చూసినట్టయితే మానవత్వం ఉన్న వ్యక్తి అయితే చాలా చలించిపోతాడు. కానీ ఎవరైతే పక్షులకు సంబంధించిన ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అవసరమే దీని మీద కోర్టులో కేసు వేయాలి. ఇబ్బంది పడుతున్నాయని మీరు అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వన్యప్రాణులు లేవు, ఏదో రాజకీయ గుంటనక్కలు అది అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చు ఒక సీఎం హోదాలో ఉండి? అసలు అతను సీఎం అర్హుడు కాదైనా, అతను సీఎం సీట్ కొనుక్కొని వచ్చిండు ఆయన. అసలు ప్రజల బాధలు, ప్రజల కష్టాలు స్టూడెంట్స్కి అసలు తెలిసినోడు అయితే అట్లా మాట్లాడు. మీరు క్యాంపస్ మొన్న ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు, క్యాంపస్లో ఫుట్బాల్ ఆడారు అంటే మీరు ఫుట్బాల్ ఆడిన సందర్భంలో మీ కన్ను మా యూనివర్సిటీ మీద పడ్డది. ఇప్పుడు అంతకుముందు హైకోర్టు సంబంధించి హైకోర్టు ఒక వేరే ఎకరాల దాకా 100 ఎకరాల దాకా ఇచ్చారు. ఇది దీంట్లో ఈ ఐటీ కంపెనీస్ కడితే ఏమైందంటే ఫ్యూచర్లో ఇక్కడ యూనివర్సిటీకి పెద్ద నేమ్ ఉంది, ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు. దీని ర్యాంకింగ్ చాలా అత్యున్నత స్థాయిలో ఉంది. అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా కలెక్టర్లు, ఉన్నత విద్యావంతులు, ప్రొఫెసర్లు, వాళ్ళ శాఖలోనే ఉన్నారు. ఇద్దరు మంత్రులు, కేబినెట్ మంత్రులు, శ్రీధరబాబు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క, వీళ్ళంతా ఇద్దరు ఇక్కడ చదువుకున్న విద్యార్థులే. అంటే వాళ్ళిద్దరిని ఇక్కడ తయారు చేసి పంపించినటువంటి యూనివర్సిటీని వీళ్ళే తల్లి పాదాయి తల్లి రొమ్ముని గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళే స్పందించలేదంటే చాలా అవమానకరం, చాలా ఘోర పరిస్థితి. సార్ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు స్పందించలేదు, ఓకే. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, కనీసం బీజేపీ కూడా దీనిపైన స్పందించకపోవడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాళ్ళతోటి ఇది స్టేట్ గవర్నమెంట్ని ఆపేంత సత్తా బీజేపీకి లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ చాలా రైట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మా యూనివర్సిటీ లోపల ఎంట్రీ కావాలంటే ఇక్కడ అటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, మీడియా వ్యవస్థ కూడా లోపలికి ఎంట్రీ ఉండదు బయట వ్యక్తులకి. అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత జరుగుతుంది ఇక్కడ దారుణం. లోపల పోలీసు వ్యవస్థ చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు, బయటకు పోతున్నారు. కానీ మీడియా వ్యవస్థ పంపించలేదు. అంటే నిరంకుశ పాలన జరుగుతుంది లోపల రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం కలుసుకుంటే దీన్ని వెంబడి ఆపేయచ్చు. కానీ వీళ్ళు మంత్రాలు చేసుకొని నామకే వాసు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఒక కుమ్మక్కయ్యి బయట ప్రజలు పిచ్చోళ్ళని చేస్తూ, విద్యార్థులను నాశనం చేస్తూ, విద్యా వ్యవస్థను మొత్తం ఖరాబు చేస్తూ, యూనివర్సిటీ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మొత్తం కొరం చేస్తూ, మొన్న మీరు చూసినట్టు రీసెంట్గా విద్యార్థులు అమ్మాయిల్ని బట్టలు చినుగుతున్నప్పుడు కూడా గుడ్డలు నాకినప్పుడు బట్ట వ్యాన్లను కుక్కుతున్నారు. అంటే కనీసం మానవత్వం లేదా మీకు కొంచెం కూడా? అసలు ఏమనుకున్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ పాలన వస్తే ప్రజల పాలన అంటే ఇందిరమ్మ పాలన, మీకోసం వచ్చిన పాలన అంటే ప్రగతి భవన్ని కూలగొట్టి కొత్తగా మీరు పెట్టారు కదా పేరు, ఆ పేరు అంటే ఇదేనా? దానికి అర్థం కావట్లేదు. ఒకటి రేవంత్ రెడ్డి గారు, మీకు దయాదాక్షిణాలు కొంచెమైనా ఉంటే, మీరు చదువుకున్న విద్యార్థి అయితే కనీసం మీకు కొంచెమైనా జ్ఞానం ఉంటే మా యూనివర్సిటీకి మీరు మొన్న వచ్చినప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి క్యాంపస్లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. 400 ఎకరాల యూనివర్సిటీకి సంబంధం లేదనే వాదన వినపడుతుంది. గతంలో ప్రభుత్వం 2004లో ఉన్నటువంటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు కంటిన్యూ ఇప్పటిదాకా కొనసాగింది. అంటే ఇది ప్రభుత్వం యూనివర్సిటీ ల్యాండ్ ఏమో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది, కానీ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అప్పుడు ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ ఇది యూనివర్సిటీ ఇచ్చింది 1974లో. అప్పుడు ఇచ్చినప్పటికి కూడా ఈ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మొత్తం అప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి కదా. అప్పుడు వీసీ ఏం చేశారంటే చుట్టూ పాడి కూడా కట్టిన కానీ రిజిస్టర్ చేయించుకోవాలి భూమి మొత్తం ల్యాండ్ని. దానివల్ల మాకు చాలా నష్టం అయింది. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మేము స్వేచ్ఛగా మాదనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా రాక్షస పాలన, ఓటునోటుగా అమ్ముడిపోయిన కేసు అంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చే సీఎం అయినప్పుడు ఇలాంటి పనులు చేసి మేము ఎప్పుడు ఊహించలేదు. ఆకస్మాతం జరిగిపోయింది. కానీ ఒక్కటే రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఖచ్చితంగా మేము కబడ్దారు, మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని విద్యార్థులను కలుసుకుంటే తెలంగాణ ఉద్యమం తెచ్చింది మేమే, కేసీఆర్ దించింది కూడా మేమే, తలుచుకుని నేను కూడా బొంద పెట్టారు మేమే చేస్తాం కంపల్సరీ చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మా క్యాంపస్లో 2 విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ 2 విద్యార్థులు కనీసం వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెన్నులు తప్ప మా దగ్గర ఏముండవు. మా క్యాంపస్లో పెన్నులు తప్ప మా దగ్గర కత్తులు, బుల్లెట్లు, బాంబులు మా దగ్గర ఏముండవు కదా. మీ విద్యార్థులేం కదా, వాళ్ళ మీద ఏదో బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏదో ఎటువంటి మరణాయుధాల వస్తువులు ఉన్నాయని మా మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు 2 days వాళ్ళు జైలు స్టేషన్లో ఉండి, కనీసం వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, తిన్నారా, పన్నారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనీసం నిన్న మొన్న కోర్టు హాల్లో ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.
కనీసం మీకు దయ దాక్షణలో ఉంటే కొంచెం వాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు చెప్పండి. కనీసం మీరు తీసుకున్నా నాకు పర్లేదు కానీ కొంచెం వాళ్ళు ఎక్కడ బతుకున్నారా, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు కొడుతున్నారా చేస్తున్నారా మాకేం తెలియదు. కనీసం మీరు వారిని రక్షించండి. అంటే ఇంతవరకు ఇక చూడలేదు, నాకు తెలియదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళ ఫోన్ తీసుకున్నారు. ఎక్కడ విద్యార్థులు? ఇక్కడ లోకల్ మా PhD స్కాలర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ చదువుకున్న వాళ్ళే. అదర్ స్టేట్ కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు స్కాలర్స్ ఇక్కడ ఒక అబ్బాయి దానికి రీసెంట్గా PhD అయిపోయింది, డాక్టరేట్ వచ్చింది. ఒక అబ్బాయికి PhD అయిపోలే, కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు కాదని పోర్ట్రేట్ చేస్తున్నారు బయటికి. కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులే. వాళ్ళిద్దరు, ఒక అన్న పేరు రోహిత్, ఒక అన్న పేరు నవీన్. ఇది ఇక్కడ విద్యార్థులే, కానీ బయట పోర్ట్రేట్ వేరే చేస్తున్నారు. విద్యార్థులు కాదని ఇక్కడ విద్యార్థులే. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఉట్టిగానే అసత్య ప్రచారాలు చేసి విద్యార్థులని పోలీసులు మోహరించడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ విద్యా వ్యవస్థ ఇలా తయారు చేసిందే ఈ పోలీసులు తయారు చేసిందే యూనివర్సిటీలు. వీళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ పోతుందంటే అందరి ల్యాండ్ ఇది. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా నాన్నలు కావచ్చు, ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. కనీసం వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఉండాలి, కొంచెం అన్నా. కనీసం వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ భయంతో చేసి విద్యార్థులు ఎవరికి లోన పంపకుండా క్లాస్కి పంపండి మమ్మల్ని. ప్రజాపాలన కదా, మరి విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మరి పోయి కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? కలవకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. లేదు, మేము ఆల్రెడీ కలుస్తాం ప్రయత్నించాము 5 ఛాన్స్ సార్లు. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన చేయడం జరగలేదు.